హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో అన్నం, చపాతీ, రోటీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 6 వెల్లుల్లి, 1 ఇంచు వరకు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఈ పల్లీలు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 నుండి 12 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బీరకాయ, టమాటా అంతా కూడా బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మనకి బీరకాయలో నుండి వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుంది కదండి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చూడండి, బీరకాయ, టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయ్యి వాటర్ కూడా బాగా దగ్గర పడుతూ ఉంది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని వాటర్లో ఈ విధంగా నానబెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చింతపండులో నుండి వాటర్, బీరకాయలో వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి. వీటిని ముందుగా వాటర్ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని దీన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మనం ఆల్రెడీ పచ్చడిలో వేసుకున్నాం కదండి, అందుకే వెల్లుల్లి వేయట్లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. బీరకాయ పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేసినా కూడా బాగా కుదురుతుంది. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు.